కానీ ఒక ఆలయము ఆనంద నివాస స్థలముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం మా లార్డ్ చర్చ్లో మాకు ఎప్పుడు ఆ సాక్ష్యం ఉంటుందండి. మనుషులు అంటారు మేము ఎన్ని భారాలతో వచ్చినా ఇక్కడికి వస్తే అంతా మర్చిపోతాం. అలాగే దేవుడు ఈ ఆలయాన్ని మార్చునుగాక. ఒక ఆలయము స్వస్థత స్థలము. మనుషులు హృదయాలు స్వస్థపరచబడాలి, దేహాలు స్వస్థపరచబడాలి. హృదయాలు మాత్రం కాదు, దేహాలు కూడా స్వస్థపరచబడాలి. ఎక్కడైతే పరిశుద్ధాత్మ సంచారం ఉంటుందో అక్కడ కార్యములు జరుగుతుంది. ఎక్కడైతే విశ్వాసం కనబరచబడుతుందో అక్కడ కార్యము జరుగుతుంది. ఎక్కడైతే యేసు నామాన్ని ధరిస్తున్నారో, యేసు నామంలో నానా విధమైన రోగములను స్వస్థపరుస్తానికి యేసు అధికారాన్ని ఇచ్చాడు. దేవుని ఆలయంలో అటువంటి కార్యాలు జరగాలి. దేవుని ఆలయంలో ఏ ప్లేస్ ఆఫ్ రిస్టోరేషన్. కుటుంబాలు కట్టబడాలి, వివాహ జీవితాలు బలపరచబడాలి, సమాధాన సంతోషములతో బిడ్డలు ఎదగాలి. కుటుంబాల్లో నాశనం అయిపోయింది, పోగొట్టుకున్నానని అన్నీ మరలా తిరిగి పొందుకోవాలి. దేవుని సన్నిధిలో అలాంటి కార్యాలు ఈ ఆలయంలో జరుగునుగాక. నేను ఇంకో మాట చెప్పి ముగిస్తున్నానండి. ఏది ఏమైనా ఆలయం అన్నదప్పుడు మొదటగా ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ 3. ఒకటి, మా లార్డ్ చర్చ్లో ఎప్పుడు కింద పెడతాం రెన్యూ. తెలుసా మాటలు ఏంటో? రెన్యూ. నెక్స్ట్ లాస్ట్ రిఫ్రెష్ వస్తుంది మాకు. ఎగ్జాక్ట్లీ, రివైవ్. రెన్యూ, రివైవ్, రిఫ్రెష్. ఈ 3 మా ఆలయపు టార్గెట్. రెన్యూ, రివైవ్, రిఫ్రెష్ అంటాం. కారణం ఏంటంటే ఫస్ట్ రక్షణ లేని వారికి తిరిగి జన్మించే అనుభూతి. రక్షణ లేని వారు రక్షించబడే స్థలంగా ఉండాలి. రెండోది, రక్షించబడి దిగజారిపోయిన వారు. కోమాలో ఉన్నవారు చచ్చిపోయారా? చావలే. కానీ కోమాలో ఉన్నవారు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. కోమాలో ఉన్నవారు బయటికి రావాలి, మళ్ళా స్పృహలోకి రావాలి. సో దట్స్ వేర్ వి సే రివైవ్. రివైవల్ అన్న ఎప్పుడైనా సరే, ఇదిగో ఇంకా చావలేదు కానీ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు, అలాంటి వారికి రివైవల్ కావాలి. రివైవల్ కావాలి. రిజరక్షన్ అన్నదప్పుడు, పునరుద్ధానం అన్నదప్పుడు చచ్చిన వారికి. కానీ చచ్చే పరిస్థితులు ఉన్న వారికి బలము, శక్తి, అభిషేకము మరలా తిరిగి రావాలంటే రివైవల్ కావాలి. ఆలయం రివైవల్ స్థలంగా ఉండాలి. మూడోది మేమంటాం రిఫ్రెష్. ఆయన సన్నిధిలో రక్షించబడి జీవిస్తున్న వారు ఆయన తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, ఆనందం. ఆలయానికి వెళ్తే దావీదు చెప్పిన రీతికి ఎప్పుడా నీ సన్నిధిలోకి వెళ్తాను. యు సీ దట్ ఈస్ ద ప్లేస్ ఈ ఆలయం ఉండాలి. దేవుడు అటువంటి కార్యాలు ఈ స్థలంలో జరిగించునుగాక. ఎక్కడ నాతో కలిసి అందరూ ఈ ప్రార్థనలు ఏకీపించాడు. దయచేసి పరిశుద్ధ ప్రేమల తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ కార్యాల నమ్మదగినది. నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నడిపించే విధానములు ఆశ్చర్యకరములయ్యా. మనుషుడికి అర్థం కాదు, ఊహకు అర్థం కాదు, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరము కాని కార్యములు నువ్వు మాకు తెలియజేస్తావయ్యా. నీ ఆత్మ ద్వారంగా నువ్వు మా పట్ల జరిగిస్తావయ్యా. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదన్నావయ్యా. అవి ఆకాశం కంటే ఎత్తైనవి అన్నావయ్యా. ఈరోజు ప్రభా ఈ కృపా మందిరాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇక్కడ ఆత్మల పంట కావాలయ్యా. ఆత్మల పంట. దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారు మరలా పురికొల్పాలి. రివైవల్, పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి. అదే సమయంలోనయ్యా నీ సన్నిధిలో ఉన్న ఆనందం ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి కుడికలో అనుభవించాలయ్యా. నీ దాసుని జ్ఞాపకం చేసుకో. వరప్రసాద్ గారు బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారిని మమ్మల్ని మాకు దీవెనగా చేసావు, మా పరిచర్యకి దీవెనకరంగా చేసావు. ఈరోజు ఎంతోమందికి దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాను ప్రభా. మాదిరికరమైన సేవకుడిగా నిలబెట్టు. అన్ని విషయంలో నమ్మకస్తునిగా నిలబెట్టు. నీ చిత్తము జరిగించే వ్యక్తిగా నిలబెట్టయ్యా. బలపరచు. అన్ని విషయంలో ధైర్యము దయచి, శక్తి దయచే, బలము దయచి. సహోదరిని నీ చేతులకు అప్పచెప్తున్నాను. బలపరచు. సహోదరికి కావాల్సిన సహాయము దయచే, జ్ఞానము దయచే. మాదిరికరంగా ఈ కుటుంబం నిలబడాలి ప్రభా. అన్ని విషయంలో ఈ కుటుంబం ఫలించాలయ్యా. వారికి ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి నీకు వందనాలయ్యా. 2 బిడ్డలు నీ నామ మహిమార్థమై వారు ఎదగాలయ్యా.
ఈ కుటుంబ ప్రతి అవసరతను తీర్చు. ఇదిగో ప్రభా, ఈ ఆలయంలో ఉన్న కూడా ప్రతి అవసరతను తీర్చయ్యా. ఈ ఆలయం విషయంలో ఇంకా ముగించవలసిన ప్రతి పని, ప్రతి భాగంలో నీవే సహాయాన్ని దయచే. ఇంతవరకు నువ్వు ప్రేరేపించిన ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు. ఇంతవరకు గుప్పులు విప్పి విత్తన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇంకొను ప్రతి ఒక్క అవసరతను తీర్చు, అక్కరని తీర్చు, సహాయాన్ని అందించు. ప్రతి విషయంలో నీవే మేలు జరిగించమని వేడుకుంటూ, నీ దీవెన హస్తము వీరి తోడు ఉంచి నడిపించమని దేవా, నీ రాకడొచ్చేంత వరకు నమ్మకమైన సేవగా నిలబడాలి ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి సేవకుని బలపరచు, ప్రతి సేవకుని ఆశీర్వదించు, ప్రతి సేవకుని విశ్వాసాన్ని అధికపరచు. నిన్ను చూస్తూ, నీ వైపు చూస్తూ యథార్థంగా, నమ్మకంగా లెక్కప్ప చెప్పే సేవకులుగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని మలచు ప్రభా. నీకు ఇష్టం లేని మాలో నుండి తీసిపోయి మమ్మల్ని మాదిరికరంగా చెయ్యయ్యా. మా ప్రార్థనలో శక్తి దయచేయ్యా. మా ప్రార్థనలో ఫలము చూడాలయ్యా. దేవా, చచ్చిన స్థితిలో మా ఆలయాలు ఉండటానికి లేదు. పునరుద్ధానపు శక్తితో నింపబడాలి ప్రభా. దేవా, ఈ అంచె దినాల్లో వేగిరి పడేవారుగా, అపవాది ఎరిగి ఉన్నాడు వాడు కాలము, వాడు సమయం తక్కువగా ఉందని, వాడు నాశనం చేస్తానికి పనిచేస్తూ ఉన్నాడు. కానీ ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మేము. నీ రాకడ సమీపంగా ఉందన్నది ఎరిగిన మేము, దినములు చీకటి అవుతుందని ఎరిగిన మేము. దేవా, ఆ పని మాకు అప్ప చెప్పవయ్యా. చీకటి వస్తుందంటే వెలుగుతో చీకటి తరమాలని దేవా, వెలిగించేవారుగా, వెలుగు కొరకు పని చేయువారుగా, నీ ఆత్మశక్తితో పోరాడేవారుగా మమ్మల్ని చేయమని, సంఘముల మధ్య ఐక్యత, ఈ అంచెదనాల్లో నీ రివైవల్ మాకు దయచేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు నామములో అందరికి వందనాలు. థ్యాంక్ యూ.